గుడ్ మార్నింగ్ హాల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్. ఓకే. సో ఈ జాబ్ క్యాలెండర్ దీనికంటే ముందు ఒక విషయం అడగాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ప్రజెంట్ ఎవరు లేరు. కానీ హోమ్ మినిస్టర్ అవసరం ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే ప్రజెంట్గా హైదరాబాద్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి, భయంకరమైన వర్షాలు. నిన్న ఒక 2 రోజుల నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని చూసే హోమ్ మినిస్టర్, యాక్చువల్లీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని చూసేది హోమ్ మినిస్టర్. కానీ ప్రజెంట్గా హోమ్ మినిస్టర్ లేకపోయేసరికి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసలు ఎవరు చూస్తున్నారో, అసలు దానికి ఇన్ఛార్జ్ ఎవరు, ప్లస్ ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. పర్టికులర్లీ కొన్ని ఏరియాస్లలో, హైటెక్ సిటీ ఏరియాస్ అయితే ఒక నరకం. ప్రజెంట్గా మెడికల్ హబ్ అనేది హైటెక్ సిటీ ఏరియా పరిసరాల్లో చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడ కానీ చాలా ఉన్నాయి. సో పీపుల్ ఎక్కువ మూవ్ అవుతున్నారు అక్కడికి. సో ఆ ఏరియాలలో ఎప్పుడైతే పీపుల్ ఎంటర్ అవుతున్నారో ఒక నరక కుంభంలాగా తయారైపోయింది. ఎంత ఘోరంగా ట్రాఫిక్ అంటే ఈ కన్సర్న్ మినిస్టర్ లేరు అసలు ఎందుకు ఇవ్వడం లేదు? అసలు దానికి రీజన్ ఏముంది? మీకు ప్రజలు ఇచ్చింది అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి, అధికారం ఇచ్చింది అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి, ప్రజలకు ఇవ్వడానికి. మీరు కొన్ని మినిస్టర్స్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? దానివల్ల ఎవరికి లాభం? ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, వర్షాలు కురుస్తున్న ఈ టైంలలో ఇప్పుడు కంటిన్యూస్గా కురుస్తూనే ఉంటాయి వర్షాలు, చెట్లు విరిగిపోతున్నాయి, రోడ్లు అయితే దారుణంగా ఉంది, ట్రాఫిక్ కొన్ని కిలోమీటర్లు అవుతుంది. ఈ చిన్న విషయాల్లో సర్వీస్ ఇవ్వాలి. దానికి కన్సర్న్ మినిస్టర్ లేరు. కన్సర్న్ మినిస్టర్ లేకపోతే అక్కడ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎంతవరకు కాన్సన్ట్రేట్గా చేయగలుగుతారు చెప్పండి? ఇదంతా కోఆర్డినేషన్ చేయాల్సింది మేయర్ కోఆర్డినేషన్ చేయాలి, హోమ్ మినిస్టర్ కోఆర్డినేషన్ చేయాలి. ఎందుకంటే డిజాస్టర్ మేనేజర్ ఆయన కిందకే వస్తుంది. పోనీ ఎవరైనా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారా? ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి సీఎంఓ దగ్గరికి వెళ్ళలేరు. ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి కొంతమంది వస్తారు, ఈ కంప్లైంట్స్ ఉన్నాయని రిగార్డింగ్ హోమ్ మినిస్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి? సీఎంఓకి ఇవ్వాలంటే అందరూ సామాన్య ప్రజలు సీఎంఓ దగ్గర రీచ్ కాలేరు. సరే మీరు అందరినీ కలుస్తున్నా కానీ అది పాసిబుల్ కాదు. ప్రతి ఒక్కరు సీఎం దగ్గరికి పోయి సీఎంకు ఇవ్వాలి. దానికి రిప్రజెంటేషన్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉందిగా, మీకు అవకాశం ఉందిగా. ఇండియాలో 30% అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి. మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇండియాలో 30% అన్ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్గా రన్ అవుతుంది. అంటే జాబ్ లేక 30% గ్రాడ్యుయేట్స్. కానీ నీకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. మా మినిస్టర్ ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండు, ఇటు నల్గొండలో బీర్లా ఐలే ఉండు. ఇప్పుడు మామూలుగా బీసీకి ఇవ్వాలంటే సరే, పేర్ల నేను ఎత్తకూడదు, కానీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు రెడీగా ఉన్నారు, మాకు ఇవ్వండి, మేము చేస్తామని రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు అవసరం ఉంది. సరే, ఎవరికి ఇచ్చిన మినిస్టర్స్ నాకు పెద్దగా ఎవరికి ఇవ్వాలని నేను రికమెండ్ అట్లానే అంటలేను, కానీ కంపల్సరీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, పర్టికులర్గా హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు కంపల్సరీ హోమ్ మినిస్టర్ అవసరం అనేది కంపల్సరీ ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఘోరంగా అవుతుంది. ట్రాఫిక్ను చూసేది హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్లో ఉండే డిపార్ట్మెంట్లు అసలు ఎవరు అసలు ప్రజెంట్గా తెలంగాణకు సమైక్య పాలనలో ఉన్నా కానీ, అంటే ఏపీ అండ్ తెలంగాణ కంబైండ్ ఉన్నప్పుడు, కంబైండ్ ఉన్నప్పుడు ఏపీ కానీ హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా తెలంగాణకి ఇచ్చేటోళ్ళు. ఎగ్జాంపుల్ ఎలిమినేట్ మాధవరెడ్డి, నాకు గుర్తున్నంత వరకు ఎలిమినేట్ మాధవరెడ్డి ఉండేది, జానారెడ్డి ఉండేది, సబితా ఇంద్రారెడ్డి, టి దేవేందర్ గౌడ్, ఇంద్రారెడ్డి. ఏపీ కంబైండ్ ఏపీ ఉన్నప్పుడు కూడా తెలంగాణకు కంపల్సరీగా హోమ్ మినిస్టర్ ఇచ్చేటోళ్ళు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి ఏమొచ్చిందండి మీకు? ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజెంట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడాల్సిన హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ చూడాల్సిన హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ అట్టర్ ఫ్లాప్ అయినాయి ఈ రెండు.
మేము పథకాల గురించి అడుగుతలేను, ఏదో పథకాలు రావాలి గవర్నమెంట్ సర్వీస్ అడుగుతున్నాం. హైదరాబాద్ పీపుల్ సర్వీస్ అడుగుతున్నారు. మీరు సర్వీస్ ఇవ్వకపోతే గవర్నమెంట్ కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది మీకే. కంపల్సరీ మీరు హోమ్ మినిస్టర్ ఎవరికో ఇచ్చి దాన్ని కన్సల్ట్గా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాలు అనేది ఇప్పుడు రెగ్యులర్గా పడుతూనే ఉన్నాయి, రెగ్యులర్గా వస్తాయి. సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ చూడాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంది. ఇది కంపల్సరీగా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు వేశారు? యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇద్దరు మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టింది మొత్తం మెగా ఇంజనీరింగ్ అయితే, అందులో మెగా ఇంజనీరింగ్ సబ్ కాంట్రాక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టును ఎల్ఎన్టీకి వచ్చింది. సో మెగా అందరికీ తెలిసిందే, మెగా ఇంజనీరింగ్ అన్ని పార్టీలను మేనేజ్ చేసింది. ఇక్కడ ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలను. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది, టీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది, కాంగ్రెస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. సో మెగా కృష్ణారెడ్డి తెరు ఎవ్వరు. సో ఇప్పుడు దొరికింది ఏంది? ఎల్ఎన్టీ దొరికింది అలా. సో ఎల్ఎన్టీ మీద వీళ్ళు లేఖలు రాస్తారు, వాళ్ళ లేఖలు రాస్తారు. ఇంకోటి ఏంటంటే మూసీ చుట్టుపక్కల ఐటీ టవర్లు, ఇది కూడా సీరియస్ కన్సర్న్. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఐటీ టవర్లు, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్కు ఐటీ టవర్లు అవసరం లేదు. నాకున్నంత ఉద్దేశం వరకైతే ఐటీ టవర్లు పెద్దగా బిల్డింగ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సింది ఉస్మానియా హాస్పిటల్కు బిల్డింగ్. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే ఈ ఐటీ టవర్లు కడతాం, పెద్ద బిల్డింగ్లు కడతాం అంటే అన్సెంటిమెంట్. అంటే ప్రజలు ఏం చేస్తారంటే, మీరు బిల్డింగులు పెద్దగా కడుతున్నారు కానీ ఆ బిల్డింగ్లో మీరు పోతలేరు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి పెద్ద బిల్డింగ్లు కట్టిండు, ఏదో వైజాగ్ లేదు, ఆయన కోసం అని కాదు కానీ చెప్తారు. కానీ కొందరు ఆయన కోసం అని తర్వాత ఉంటారేమో అని పేరు ఆ బిల్డింగ్లు ఉంటుంది. కేసీఆర్ కూడా మీరు పెద్ద బిల్డింగులు కడితే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ అంత అవసరం లేదు. కన్సర్న్ అబౌట్ ఉస్మానియా హాస్పిటల్లో ఎంబీబీఎస్, ఎండి, డిఎం పెద్ద డాక్టర్స్ మామూలుగా ఆ హాస్పిటల్ చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే అందులో కూడా ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండి పెద్ద డాక్టర్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. మీరు సెక్రటేరియట్ కట్టించారు కదా, ఎగ్జాంపుల్. సరే, సెక్రటేరియట్ అనేది కేసీఆర్ కట్టించిన ఒక సెక్రటేరియట్ ఉంది కదా, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఒక్కరోజు ఉస్మానియా హాస్పిటల్లో పనిచేయమనండి, పనిచేయలేదు. దెబ్బకు వామిటింగ్స్ వచ్చి పక్కకు వస్తారు, రిజైన్ చేస్తారు. కానీ సెక్రటేరియట్ కన్నా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్స్ సెక్రటేరియట్ కన్నా మామూలుగా గ్రేడ్ 4, గ్రేడ్ 2 కొంచెం డిగ్రీ అట్లా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని వచ్చినట్టు. కానీ ఎంబీబీఎస్, ఇది ఉస్మానియాలో మాత్రం ఎంబీబీఎస్, ఎండి హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. వాళ్ళకి సరిగా బిల్డింగ్ లేదు. పారామెడికల్ స్టాఫ్కు, నర్సెస్కు, ఫార్మసిస్టులకు సరైన బిల్డింగ్ లేక ఆ మురికి వాసనలో ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నారు. ఏది ప్రజల కోసం. సో వాళ్ళకు కన్సర్న్ చేయండి. ఈ టవర్స్ అవసరం లేదు. నాకు తెలిసి అయితే నన్ను ఎవరు ఇప్పుడు ఒకవేళ అన్నా కానీ నేను చెప్పగలుగుతా, ధైర్యంగా చెప్పగలుగుతా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి హైదరాబాద్కి టవర్స్ అవసరమా అండి? హైదరాబాద్ అనేది ఆటో పైలట్ మోడ్లో పడ్డది. మీరు ఎవరు డెవలప్ చేయాలన్నా, డెవలప్ చేయకుండా ఆటోమేటిక్గా అది డెవలప్ అయిపోతూనే ఉంటుంది. దానికి ఎవరో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ డెవలప్ చేద్దామని అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయింది హైదరాబాద్. అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇట్లాంటి ఉస్మానియా హాస్పిటల్ ఇట్లాంటి ఇది కన్సర్న్ ఖచ్చితంగా గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఇంతవరకు చూస్తున్నా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నేను ఉస్మానియా హాస్పిటల్ దాన్ని అట్లాంటి బిల్డింగ్లు కట్టిస్తా, అట్లాంటివి చేస్తా అని ఎవరు, కొత్త బిల్డింగ్లు వేస్తాను ఎవరు అనట్లేదు. ఎందుకంటే ప్రజలు చాలామందికి వచ్చేది అట్లాంటి హాస్పిటల్కి, అట్లాంటి బాగుకోరేది. ప్రజలు కూడా ఓట్లేసి మిమ్మల్ని పెద్ద బిల్డింగ్లు చూసి ఓట్లేయరు. ఇప్పుడు సెక్రటేరియట్ ముందు నుంచి చాలామంది పోతారు కానీ ఎవరు హర్షించరు. అరే ఇంత పెద్ద బిల్డింగ్లో మన సొమ్ము తీసుకొని ఇల్లు ఉంటారు అని అనుకుంటారు. కానీ ఉస్మానియా హాస్పిటల్ మంచి బిల్డింగ్ కడితే ప్రజలు హర్షిస్తారు. అరే దేవుడు లాంటి వాళ్ళు ఇంత ప్రజల కోసం ఇంత పెద్ద మంచి హాస్పిటల్ కట్టిండు, ధర్మాసుపత్రి కట్టిండు, మీ పేరు ఎల్లకాలం ఉంటుంది. సో అట్లాంటి వాటి మీద మీరు కన్సర్న్ చేయండి. ఇట్లాంటి వాటి మూసీ టవర్ల మీద, మూసీ పక్కన పెద్ద టవర్లు కడతాం, మిగతా పెద్ద బిల్డింగ్లు కడతాం అనే ఆలోచన మానుకోండి.
ఇంకోటి, రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు లేవు. ఇంకా కొలువుల గురించి అంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ భారత రాష్ట్రంలో చాలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాను కదా, ప్రజెంట్గా భారతదేశం నిరుద్యోగంతో తాండవిస్తుంది. 30% గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, 30% గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. వాళ్ళకు మ్యారేజెస్ కూడా కావట్లేదంట. ఒక రీసెర్చ్లో చెప్తున్నారు ఏంటంటే గ్రాడ్యుయేట్స్కు మ్యారేజెస్ కూడా కావట్లేదు, ఎందుకంటే ఉద్యోగాలు లేక వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కాక ఎంత భయంకరంగా సిచ్యువేషన్లో ఉంది తెలుసా. అన్ఎంప్లాయ్మెంట్ అనేది భయంకరంగా ఉంది. కాకుండా ఒక రీసెర్చ్ చెప్పింది ఎందుకు ఇంత భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇంత ఘోరంగా అయిపోతుంది అనేది ఒక రీసెర్చ్ అనేది చెప్తుంది. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ కూడా అనలేం, కానీ ఒక విచిత్రమైన ఒక సమస్య తెరపైకి వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తా. జస్ట్ ఒక కంపెనీ ఒక రీసెర్చ్ చేశారు అనమాట, ఒక సంస్థ, ఒక ఇంటర్నేషనల్ సంస్థ రీసెర్చ్ చేసి ఎందుకు భారతదేశం అనేది అన్ఎంప్లాయ్మెంట్లోకి పోతుంది. గ్రోత్ అనేది అంటే డెవలప్మెంట్ అనేది కంపెనీస్ అనేవి బాగా పుడుతున్నాయి, కానీ ఆయన అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పోతుందని ఒక రీసెర్చ్ చేసింది. ఎగ్జాంపుల్గా వాళ్ళకు ఒకటి చూపెట్టారు, ఏదో షూ ఫ్యాక్టరీ ఏదో చూపెట్టారు. ఎగ్జాంపుల్ 100 మంది ఎంప్లాయీస్తోని 1,00,000 షూజు ఒక 100 మంది ఎంప్లాయీస్తో చేసేదారు ఎగ్జాంపుల్. అదే 10 years క్రితం 100 మంది ఎంప్లాయీస్తో 1,00,000 షూస్ తయారు చేస్తే ప్రజెంట్ కూడా అదే ఇంకా 100 మంది ఎంప్లాయీస్ని తగ్గించి 50 మంది ఎంప్లాయీస్ని తగ్గించుకొని 50 మంది ఎంప్లాయీస్తో 2,00,000 షూస్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మిషనరీస్ అనేవి మేజర్ కీ రోల్ చేస్తున్నాయి. అంటే మనిషి కంటే మిషనరీస్ ఎక్కువ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ చేసేసరికి మనిషి యొక్క అవసరం లేకుండా పోయింది. అంటే ఒక మనిషి అనేది కొన్ని 20-30 మంది అంటే ఒక మనిషి ఒక మిషనరీ హ్యాండిల్ చేస్తే ఆ మనిషి కెపాసిటీ మిషనరీతో కలిపితే ఒక 100 మంది ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ పోతుందన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్కు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చూస్తుంది. ఎందుకంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఉత్తమం ఇవ్వకపోతే ఈ మిషనరీతో చాలామంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఎంతోమంది ఉంది. సో ఇది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకోటి, ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసరికి జనరల్గా ఇది నాటో వర్సెస్ బ్రిక్స్గా మారబోతుందా ఇది రాబోతుంది. నాటో అంటే ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో 32 కంట్రీస్, అన్ని యూరోప్ కంట్రీస్ ఒకటి, అమెరికన్ కాంటినెంటల్ కంట్రీస్ ఒకటి. బ్రిక్స్కి వచ్చేసరికి భారత్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 కంట్రీస్ కలిసి బ్రిక్స్ అంటారు. సో బ్రిక్స్ అనేది కొత్తగా ఒక సరికొత్త కూటమిగా ఆవిర్భవించబోతుంది. సౌదీ అరేబియా కూడా రావాలని అప్లికేషన్ కూడా పెట్టింది, ఈజిప్ట్ కూడా రావాలని అప్లికేషన్ పెట్టింది. కాకపోతే ఇక్కడ మేజర్గా ఒక పాయింట్ అంటే ఇండియా చైనా రిలేషన్ అనేది బాగాలేదు. ఇది ఇండియా చైనా రిలేషన్ బాగుంటే ఈ కూటమి అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా పెద్ద దేశాలు ఇప్పుడు జనాభా పరంగా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాయి. ఇండియా జనాభా 140 కోట్లు, చైనా జనాభా 150 కోట్లు, అంటే ఒక 300 కోట్లు, అంటే 2 దేశాలు కలిపి 300 కోట్ల జనాభా, అంటే హాఫ్ ఆఫ్ ద కంట్రీ ఇప్పుడు 5 దేశాలనే లీడ్ చేస్తున్నారు. వాళ్ళు 32 దేశాల కూటమి నాటో ఉన్నా కానీ బ్రిక్స్ అనేది చాలా పవర్ఫుల్గా మారబోతుంది. కానీ ఓన్లీ ఒక మైనస్ ఏంటంటే చైనా ఇండియా రిలేషన్ అనేది బాగా లేదు అని, దానివల్ల కొంచెం ఇది ఈ కూటమి అనేది కొంచెం ఇదైపోతుంది. కానీ ఈ కూటమి ఇంకా సక్సెస్ కావాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి ప్రపంచానికి పోటీగా మారే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ వచ్చేసి ఇంకా ఒలింపిక్స్ ఒక ఫ్యూ డేస్, ఒక 5 రోజులలో స్టార్ట్ అవబోతున్నాయి. కంపల్సరీగా నేను ఒలింపిక్స్ అప్డేట్స్ దానికి కంపల్సరీ ఇస్తాను. నాకు ఒలింపిక్స్ అంటే చాలా ఇష్టం, ప్లస్ స్పోర్ట్స్ అని కూడా చాలా ఇష్టం, కాబట్టి కంపల్సరీ నేను అప్డేట్ ఇస్తాను. సో ఇదండి మెయిన్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.